దేవర జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి వ్యూస్లో సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తోంది. మామూలుగానే ఎన్టీఆర్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. మరి ఆ అంచనాలను దేవర అందుకోగలదా? ఇప్పటికే నెట్టింట్లోకి వచ్చేసిన ట్రైలర్పై రియాక్షన్స్ ఏంటి? ఎక్కడో కొడుతుంది సీనా, ఏంటి వెటకారం అనుకుంటున్నారా? దేవర ట్రైలర్ చూసిన వారంతా లోపల ఎక్కడో అనుకుంటున్న మాట ఇది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఈ మంత్ 27న వరల్డ్ వైడ్గా థియేటర్లోకి రానుంది ఈ పాన్ ఇండియా మూవీ. విఎఫ్ఎక్స్ బాగాలేదంటారు కొందరు, ఆంధ్రావాలా 2 అంటారు మరికొందరు, పాదఘట్టం 2 అంటారు ఇంకొందరు, అసలు ఎన్టీఆర్ లుక్కే బాగాలేదంటారు ఇంకొందరు, సాంగ్స్ కాపీ అంటారు, డ్యాన్స్ స్టెప్స్ కూడా కాపీ అంటారు. ఇలా ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్. ఇంత నెగిటివ్ ట్రోలింగ్ మధ్య సినిమా హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా? అసలు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే, తెలుగులో కంటే బాలీవుడ్లో ఈ మూవీపై ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తోంది. అసలు దేవర గురించి బాలీవుడ్లో ఇంత డిస్కషన్ ఎందుకు వచ్చింది, ఎందుకింత ట్రోల్ చేస్తున్నారు అనేది కాస్త అర్థం కాని విషయం. మేబీ హీరోయిన్ జాహ్నవి కపూర్, ఎందుకంటే ఆమెది బాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం, కాసేపట్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని ముందు మూవీ బడ్జెట్, బిజినెస్పై ఓ లుక్ వేద్దాం. సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. మొత్తం 2 గంటల 58 నిమిషాలు డ్యూరేషన్ ఉంది, దాదాపు 3 గంటలు. ఇక దేవర మూవీ బడ్జెట్ వచ్చేసి 350 నుంచి 400 కోట్లు. ఇందులో హీరో రెమ్యునరేషన్ అంటే మన ఎన్టీఆర్ తీసుకునే 100 నుంచి 120 కోట్ల మధ్య ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. హీరోయిన్ జాహ్నవి కపూర్ 6 నుంచి 8 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడే ఆల్మోస్ట్ సగం బడ్జెట్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ మూవీ బిజినెస్పై కాస్త డౌట్స్ మొదలయ్యాయట. దేవర సిచ్యువేషన్ ట్రైలర్కు ముందు, ట్రైలర్కు తర్వాత అన్నట్టుగా ఉంది అని టాక్. ఎందుకంటే చాలామందికి ట్రైలర్ నచ్చలేదు, అందుకే ట్రోలర్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివపై కూడా విరుచుకుపడుతున్నారు. నిజానికి కొరటాల లాస్ట్ మూవీ ఆచార్యపై కూడా ఇలాగే ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోల్కు తగ్గట్టుగానే ఆ మూవీ కూడా పాదఘట్టమైంది. మెగాస్టార్ హిస్టరీలో మెగా ఫ్లాప్గా మిగిలింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వచ్చింది. ఇద్దరు అంటే మెగాస్టారు, ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా సినిమాలో ఉన్నా కూడా సినిమా ఆ రకంగా ఆడడం అనేది జీర్ణించుకోలేని విషయం. ఇక దేవరపై ఇంత నెగిటివిటీ రావడానికి మరికొన్ని కారణాలు కనపడుతూ ఉన్నాయి. రాజమౌళి డైరెక్షన్లో పనిచేసిన హీరోలకు ఆ తర్వాత హిట్ పడడం అంత ఈజీ కాదని టాక్ ఉందనే చెప్పాలి. రాజమౌళి హీరోలకు సరైన హిట్ పడాలంటే కనీసం 4-5 సినిమాల సమయం పడుతుంది. ఇప్పటికే ఈ విషయం అనేక సార్లు ప్రూవ్ కూడా అయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ను ఎన్టీఆర్ కూడా కంటిన్యూ చేస్తారని వినిపిస్తోంది. ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ ఇప్పటి వరకు 3 సార్లు చేశారు. అదుర్స్ మినహా ఎప్పుడు ఇది వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ కొరటాల, ప్రస్తుతం మనోడి ఫామ్ అంత గొప్పగా లేదు ఆయన పాత సినిమాలు అంటే ముందు సినిమాలు చూసుకుంటే. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టిన ట్రోలర్స్ విషయానికి వద్దాం. బాలీవుడ్ ట్రోలర్స్ దేవర ట్రైలర్ నిజంగానే అంతగా ఆకట్టుకోలేదని టాక్. కానీ ఈ రేంజ్లో ట్రోల్ అవ్వాల్సినంత అవసరం అయితే అక్కడ కనిపించడం లేదు, బట్ జరుగుతోంది. అందుకే ఇప్పుడు కొన్ని డౌట్స్ తెర మీదకి వస్తున్నాయి. ఇవి నిజమైన ట్రోల్సా లేక ఎవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా? ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే, ఈ మధ్య ఒక హీరోను టార్గెట్ చేసుకుని ట్రోల్స్ చేయడం కామన్గా మారింది. అది అపోజిషన్ వాళ్ళు కావచ్చు, అంటే అవతల హీరో ఫ్యాన్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. సో ఈ విధంగా ఏదైనా జరుగుతుందనే ఒక డౌట్. అందుకే దేవరపై నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకురావడానికి తెర వెనుక కొన్ని శక్తులు ఏమైనా పనిచేస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి తోడు పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్గా బాలీవుడ్లో కూడా నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది కూడా ఓ బ్యాచ్ అని ప్రచారం జరుగుతుంది. నార్త్లో ట్రోల్ చేస్తున్న అకౌంట్స్ అక్కడివా లేక తెలుగువా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అంతేకాదు, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంతకంటే ఎక్కువ ట్రోల్ చేస్తామని శపథాలు చేస్తున్నారు మరికొందరు ట్రోలర్స్. ఇదంతా ఎవరిపై కోపం అనేది అర్థం కావడం లేదు. ఇలా డీఫేమ్ చేయడానికి కూడా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కనిపిస్తోంది ప్రస్తుతం. అయితే ట్రోలర్స్కు కావాల్సిన స్టఫ్ను అందిస్తుంది దేవర టీం. ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. ఆఖరికి ఎన్టీఆర్ కూడా ఈ మూవీపై కాస్త ఆసక్తి చూపించడం లేదని కూడా చెబుతున్నారు. అయితే మేకర్స్ మాత్రం సినిమాపై కాస్త నమ్మకంగానే ఉన్నారు. కానీ నెగిటివ్ టాక్ మాత్రం సినిమాకు అంత మంచిది కాదని చెప్పాలి. ఓపెనింగ్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. తెలుగు స్టేట్స్లో ఎన్టీఆర్కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోల్స్కు సరైన సమాధానాలు మాత్రం ఇవ్వడంలో కాస్త వెనకబడ్డారనిపిస్తోంది. ఈ ట్రోల్స్ను, ఈ పంచాయతీని మూవీ లవర్స్ పట్టించుకుంటారా అనేది అసలు క్వశ్చన్. అంటే న్యూట్రల్గా ఉండే మూవీ లవర్స్. ఎందుకంటే ఒక్కసారి మూవీపై పాజిటివ్ టాక్ వచ్చిందంటే దాన్ని ఆపడం ఏ ట్రోలర్ వల్ల కూడా కాదు. నార్త్ కంటే మన సౌత్లోని సినిమా పిచ్చోళ్ళు ఎక్కువ. ఇక్కడ ఒక మతం సినిమా అనేది. బిజినెస్ కూడా భారీగా జరిగేది ఇక్కడే. చిన్నవి పెద్దవి కలిపి ఏడాదికి 400 నుంచి 500 సినిమాలు వస్తాయి మన ఇండస్ట్రీ నుంచి. నార్త్లో మిగిలిన అన్ని రాష్ట్రాలు కలిపినా కూడా 150 సినిమాలు రా వాళ్ళకి. అందుకే సినిమాపై పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అయితే కాస్త అటు ఇటుగా ఉంటే మాత్రం ట్రోలర్స్ని ఆపడం కష్టం.
6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్న ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తారా, ఏడిపిస్తారా, డిసప్పాయింట్ చేస్తారా, లేదంటే ఆకాశానికి ఎగరేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.